పార్లమెంట్ సమావేశాలు హాట్ గా సాగుతున్నాయి. అధికార విపక్ష నేతల మధ్య మాటల యుద్ధంతో వాడి వేడిగా సాగుతున్నాయి. ఈ హాట్ డిబేట్ల నడుమే లోక్సభ వందే మాతరం బిల్లుకు ఆమోదం తెలిపింది. పూర్తి వందే మాతరం గీతం పాడాలనే నిబంధన తీసుకొచ్చింది కేంద్రం. దీనిపై విపక్షాలు ఆందోళన వ్యక్తం చేశాయి. విపక్షాల ఆందోళనల మధ్యే వందే మాతరం బిల్ పాస్ అయింది. ఇటు రాజ్యసభలో యాంటీ పేపర్ లీక్ బిల్ డిబేట్ హాట్ గా నడుస్తోంది. मेरे विचार में निर्णय हाँ वालों के पक्ष में हुआ, हाँ वालों के पक्ष में हुआ। प्रस्ताव स्वीकृत हुआ, विधेयक पारित हुआ। सभा की कार्यवाही कल शुक्रवार दिनांक 31 जुलाई 2026 को प्रातः 11 बजे तक के लिए स्थगित की जाती है। లోక్సభలో వందే మాతరం బిల్కి ఆమోదం లభించింది. అటు రాజ్యసభలో యాంటీ పేపర్ లీక్ బిల్లుపై వాడివేడి చర్చ జరుగుతోంది. పూర్తి సమాచారం మా ప్రతినిధి గోపిని అడిగి తెలుసుకుందాం. గోపి, సునీల్, రాజ్యసభలో ఇటు పేపర్ లీకేజ్కి సంబంధించిన అంశంపైన ఈరోజు చర్చ కొనసాగుతుంది. ఇంకా కూడా చర్చ వాడివేడిగానే కొనసాగుతుంది. విపక్ష పార్టీలంతా కూడా విద్యార్థులపై జరిగిన లాఠీ చార్జ్కి హోంమంత్రి బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలంటూ కూడా విపక్షాలు అయితే ఆందోళన చేస్తూ ఉన్నాయి. మరి ఆందోళన నడుమనే రాజ్యసభ అయితే కొనసాగుతుంది. ఇక లోక్సభలో వందే మాతరం బిల్లు నిన్న ఏదైతే రాజ్యసభలో ఆమోదం పొందిన తర్వాత ఈరోజు లోక్సభలో చర్చ ప్రారంభించడం జరిగింది. దాని తర్వాత ఈరోజు వందే మాతరం బిల్లుకు లోక్సభ ఆమోదిస్తూ రేపటికి సభను వాయిదా వేశారు. ఉభయ సభలు ప్రారంభమైనప్పటి నుంచి కూడా విపక్ష పార్టీల గందరగోళం నడుమనే వాయిదాలు పడుతూ వస్తున్నాయి. అయితే రాజ్యసభలో ఈరోజు ఉదయం నుంచి కూడా కొంత చర్చ అయితే జరుగుతుంది. పేపర్ లీకేజ్ ఘటనకు సంబంధించిన అంశంపైన విద్యార్థులు శాంతియుతమైన ర్యాలీ నిర్వహిస్తుంటే వారిపైన పెల్లెట్స్ గన్స్ను వాడడాన్ని తప్పుపడుతున్నారు. ఆ పెల్లెట్స్ గన్స్ వాడడానికి హోంశాఖని కీలక బాధ్యత వహించాల్సిన అవసరం ఉంది అంటూ కూడా ఇటు పోలీసులు అయితే భావిస్తున్న పరిస్థితి ఇటు సభ్యులైతే కోరుతూ ఉన్నారు. మరి ఈ నేపథ్యంలోనే ఇటు రాజ్యసభలో ఈ పెల్లెట్స్ గన్ వివాదంతో పాటు విద్యార్థులపైన ఎలక్ట్రిక్ లాఠీ చార్జ్ చేయడము, అదేవిధంగా కర్రలకు మేకులు పెట్టి కొట్టారంటూ కూడా కొన్ని ఫుటేజెస్ని ఆధారంగా చేసుకొని విపక్షాలు అయితే ఆందోళన అయితే చేస్తూ ఉన్నాయి. దానికి సంబంధించి కూడా హోంమంత్రి వెంటనే దీనిపైన సమాధానం చెప్పాలి, నైతికత బాధ్యత వహిస్తూ తను కూడా రాజీనామా చేయాలంటూ కూడా విపక్షాలు అయితే కోరుతూ ఉన్నారు. మరి ఈ నేపథ్యంలో ఇటు రాజ్యసభలో ఇంకా చర్చ అయితే కొనసాగుతుంది. లోక్సభ మాత్రం రేపు ఉదయం 11 గంటలకు వాయిదా పడింది. 9వ రోజు పార్లమెంట్ సమావేశాలు ఒకవైపు సాగుతుండగానే విపక్ష పార్టీలు అయితే కొంత ఆందోళన అయితే వ్యక్తం చేస్తూ ఉన్నాయి. ఇటు విద్యార్థులపైన లాఠీ చార్జు, పేపర్ లీకేజీ, యాంటీ పేపర్ లీకేజీ 2024 బిల్లు తెచ్చిన సమయంలో వేసిన కమిటీ, ఆ కమిటీ ఎందుకు పని చేయలేకపోయింది, ఇటువంటి అంశాలపైనే ప్రధానంగా చర్చ అయితే జరుగుతూ ఉంది. మరి దీనికి సంబంధించి విద్యార్థులపైన లాఠీ చార్జ్ చేయడంతో పాటు దేశంలో అనేక అంశాలను కూడా విద్యార్థులకు ముడిపెట్టడము, దీంట్లో సంఘ విద్రోహ శక్తులు ఉన్నారంటడము, ఇటువంటి అంశాలపైన కూడా కేంద్రం చేసిన వ్యాఖ్యలు కావచ్చు, పోలీసుల రిపోర్ట్స్ కావచ్చు, వీటన్నిటిపైన కూడా రాజ్యసభలో అయితే వాడివేడిగా అయితే చర్చ జరుగుతుంది. మరి పార్లమెంటు వర్షాకాల సమావేశాలలో కీలక బిల్లులను తీసుకువచ్చేందుకు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఒక ప్రణాళిక ప్రకారంగా ముందుకు వెళ్తున్న నేపథ్యంలో జనతా కాక్రోజ్ పార్టీ ఏదైతే జూలై 20వ తేదీన తలపెట్టిన చెలో సంసద్ హింసాత్మకమైన ఘటన అనంతరము ఇటు లోక్సభ, రాజ్యసభ కూడా తరచుగా వాయిదాలు పడుతూ వస్తుంది. మరి 9వ రోజు ఇటు రాజ్యసభలో మాత్రం ప్రస్తుతం యాంటీ పేపర్ లీక్ 2024 సవరణ బిల్లు పైన మాత్రం చర్చ జరుగుతుంది. దీంట్లో అనేక అంశాలను కూడా సభ్యులు చర్చిస్తున్నారు. ముఖ్యంగా విద్యా వ్యవస్థ పైన కూడా ఇటు కేంద్రం పునరాలోచించాలి, ఇటు న్యాయమైన విద్యను అందించేందుకు కేంద్రం ముందుకు రావాలి, అదేవిధంగా విద్యార్థులపైన లాఠీ చార్జ్ చేయడానికి, మన దేశ భావి భారత పౌరులు వారిపైన లాఠీ చార్జ్ చేయడాన్ని కూడా నిరసిస్తూ ఇటు సభ్యులైతే మాట్లాడుతూ ఉన్నారు. మరి ఈరోజు రాజ్యసభలో చర్చ పూర్తి స్థాయిలో చర్చ జరుగుతుంది. ప్రభుత్వం నుంచి దానికి వివరణ వచ్చిన తర్వాత, రాజ్యసభ ఆమోదం పొందిన తర్వాత యాంటీ పేపర్ లీక్ బిల్లు 2024 సవరణ బిల్లు రాష్ట్రపతి వద్దకు వెళ్తుంది. రాష్ట్రపతి ఆమోదం తర్వాత అది గెజెట్ రూపంలోకి చట్ట రూపంలో ప్రజల్లోకి అందుబాటులోకి రానుంది. సునీల్. ఓకే గోపి, థ్యాంక్ యూ.